ఎమ్మెల్యే అన్న తర్వాత బోలెడు పనులుంటాయి. అలాగని సంపద సృష్టించుకోకుంటే ఎలాగా? అందుకే ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఓ గడసరి టీడీపీ ఎమ్మెల్యే ఓ కొత్త పద్ధతికి తెరదీశారు. తన నియోజకవర్గంలో అక్రమ దందాలు సజావుగా జరుపుకునేందుకు, రెండు చేతులతో ఎడాపెడా అక్రమ ఆదాయాన్ని వసూలు చేసి పెట్టేందుకు ఇద్దరిని నియమించుకుని నియోజకవర్గాన్ని వారికి అప్పజెప్పేశారట. ఎవరికి ఏ పని కావాల్సి వచ్చినా ఎమ్మెల్యే నియమించిన ఈ ఇద్దరు షాడోలకి ముడుపులు చదివించుకోవాల్సిందేనట. అంతా బానే ఉంది కానీ గత ఎన్నికలకు ముందే టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే తనతో పాటు తెచ్చుకున్న నేతలకే అవినీతి చేసుకునే వీలు కల్పించి ఒరిజినల్ టీడీపీ నేతలను పక్కన పెట్టారని వారు రగిలిపోతున్నారట. ఎమ్మెల్యే తీరు మారకుంటే తామేంటో తమ సత్తా ఏంటో త్వరలో చూపిస్తామని వారు అల్టిమేటం కూడా ఇచ్చేశారట. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. నిజానికి ఈ సీటుపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆశలు పెట్టుకున్నారు. అయితే చివరి నిమిషంలో సీనియర్ అయిన దేవినేనికి కుచ్చుటోపీ పెట్టారు చంద్రబాబు. దేవినేనిని తప్పించి ఆయన స్థానంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎన్నికల సమయంలో గోడ దూకిన వసంత కృష్ణ ప్రసాద్ కు టికెట్ ఇచ్చారు. ఈయనకు టికెట్ దక్కడానికి కేసినేని చిన్ని, నారా లోకేషే కారణమన్న ఊహాగానాలు అప్పట్లోనే వినిపించాయి. ఎన్నికల అనంతరం కూటమి అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యే అయిన వసంత కృష్ణ ప్రసాద్ వ్యాపారాల పనుల్లో బిజీగా ఉండడంతో నియోజకవర్గాన్ని ఎవరికైనా కౌలుకిచ్చి ఏలుకోవాలని డిసైడ్ అయ్యారు వసంత. తన బావుమరిది పోసాని కోటేశ్వరరావుతో పాటు తన కార్యాలయ ఇన్ఛార్జ్ నారాయణలకు నియోజకవర్గాన్ని రాసిచ్చేశారని ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో ఎవరు ఏ అక్రమ దందా చేసుకోవాలన్నా, ఎవరికి ఏ పైరవి కావాలన్నా ఈ ఇద్దరిని కలిసి వారు ఫిక్స్ చేసిన రేటు చెల్లించేస్తే సరిపోతుందని పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరిలోనూ నారాయణ అయితే షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరికి ఏ కాంట్రాక్ట్ కావాలన్నా అంచనా వ్యయంలో పావలా వాటా ఎమ్మెల్యే బావమర్దికి చదివించుకోవాలట. నియోజకవర్గంలోని పార్టీ సీనియర్ నేతలతో పాటు సాధారణ కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరు కూడా షాడో ఎమ్మెల్యే నారాయణ కనుసన్నల్లో ఆయన చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనా అంటున్నారు. ఏళ్ల తరబడి పార్టీ జెండాలు మోసిన నేతలు సైతం పార్టీలో ఎలాంటి పదవి లేని నారాయణ చెప్పినట్లు నడుచుకోవాల్సి రావడం పట్ల సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల వరకు వసంత కృష్ణ ప్రసాద్ వెన్నంటే నిలిచి పనిచేసిన టీడీపీ నేతలను పూర్తిగా పక్కన పెట్టేశారట ఎమ్మెల్యే. పార్టీ నేతలకు ఏ పార్టీ విలువ ఇవ్వడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వసంత కృష్ణ ప్రసాద్ వైఖరికి విసిగిపోయిన నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎమ్మెల్యే తన వైఖరిని మార్చుకోకపోవడంతో జిల్లా టీడీపీ నేతలకు కోపం నషాలానికి అంటిందట. అంతే, పార్టీ నాయకత్వానికి ఎమ్మెల్యే విన్యాసాలు, వేషాలపై ఫిర్యాదు చేశారట నియోజకవర్గ స్థాయి నేతలు. పార్టీ పదవుల నియామకాల్లోనూ ఎమ్మెల్యే తమకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారట. పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టి వలస నేతలకే పదవులు కట్టబెట్టడం ఏంటని రెడ్డిగూడానికి చెందిన నేతలు ఎమ్మెల్యేని ప్రశ్నించారట. వారికి వివరణ ఇవ్వాల్సింది పోయి వారికి షోకాజు నోటీసులు పంపించారట వసంత కృష్ణ ప్రసాద్. దీంతో వారు మరింత ఆగ్రహంతో రగులుతున్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలిని ఎండగడుతూ వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దాంతో వసంత కృష్ణ ప్రసాద్ దీనికి ప్రతిగా ఎమ్మెల్యేలపై మరింత తీవ్రమైన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసమ్మతి నేతలు తన అధికారాన్ని ప్రశ్నిస్తే వసంత కృష్ణ ప్రసాద్ తట్టుకోలేకపోతున్నారని, నిలదీసిన వారిని దూరం పెడుతున్నారని పార్టీలోని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి మైలవరం టీడీపీలో రచ్చరచ్చ నడుస్తోంది. వసంత కృష్ణ ప్రసాద్ కు వ్యతిరేకంగా పార్టీ నేతలు ఒక్కటవుతున్నారు.